ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీలో 30వ వార్డులో తిరిగి ఇక్కడున్న ఆ ఇబ్బందులు ఏ విధంగా పరిష్కరించుకోవాలో దాని ముందుకు ఏ విధంగా తీసుకొని ఈ ప్రాంతాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ వార్డుకి రావడం జరిగింది. ఈ వార్డులో ఎంపికైన కౌన్సిలర్ గారు రాంబాబు గారు, కొత్తగూడెం మున్సిపాలిటీకి వైస్ చైర్పర్సన్, అదేవిధంగా చైర్పర్సన్ గారు పులిగీత గారు కూడా ఉన్నారు. ఈరోజు ఈ పర్యటనలో మా అందరికీ సహకరించడానికి యంత్రాంగం నుంచి అనేక భాగాల నుంచి వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. ఇక్కడ పోయి ఈ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న వారందరినీ కలిసి ఏ విధంగా వారు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు ఏ విధంగా దూరం చేసుకోవాలో, లేకపోతే వాళ్ళకున్న కష్ట సుఖాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ముందుకు తీసుకెళ్ళాలో చూద్దాం. నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి కదా. పోయినసారి మనం మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు అనుకున్నాం? 5 రోజులు 6 రోజులు అప్పుడు అనుకున్నాం కదా. ఇప్పుడు సలీం గారు రిటర్న్ వారికి ఇప్పుడు మనం మీ ప్రకారం మున్సిపల్ నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి సప్లై చేస్తున్నాం? రోజు అమ్మాయి 3 రోజులకు ఒకసారి వస్తామని చెప్తుంది. నిన్న వచ్చింది అది కదా నేను కూడా చెప్పేది. రోజు ఇవాళ వస్తే అది కరెక్టే కదా. మనం దాదాపు 10 రోజుల ముందు ఎక్కువ టైం పట్టేది, ఆ టైం కాకుండా మనకు బాగానే వస్తుంది కదా. ఈసారి మనకొని ఇంకా కొత్త పైపులు వేస్తున్నాం. 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్నాం. పేపర్లు చదివినరా మీరు? మన రాంబాబు, మన చైర్పర్సన్ గారు వీళ్ళందరూ తీర్మానం చేసి 35 కోట్లు వరల్డ్ బ్యాంక్ నిధులు మనం తీసుకొస్తున్నాం. దాని ద్వారా ఇక్కడ మనం రోజు నీళ్ళు వచ్చేటట్టు చేస్తున్నాం. కరెక్ట్ కదమ్మా? అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. కోతులు ఇబ్బంది ఎట్లున్నది? కోతులు ఏమి ఇబ్బందులు చేస్తలేవు ఇక్కడ? చేస్తున్నాం. ఇక్కడ లేవు, ఈ వార్డులో లేవు. అంత బాగానే కదా. ఇంకా అమ్మా ఎప్పుడు క్లీనింగ్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు రోజు. అర్చన నిరుద్యోగం. ఇప్పుడు మీరు ఏం డిగ్రీ చదివారు? బీకామ్. ఎక్కడ చేశారు? పాల్వంచ కాలేజ్. ఏ కాలేజీ? గవర్నమెంట్ కాలేజీలో. అక్కడ చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా బిజినెస్ పెడదామో లేదా ఏం చేద్దామని చెప్పి ఏమైనా అప్లై చేశారా? ఉద్యోగాలు ఇది ఇక్కడ పథకాలు పెట్టారు కదా, దాని నుంచి కంప్యూటర్ అవి నేర్చుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మంచి మన సర్టిఫికేట్ ఇచ్చామన్న దాంట్లో కూడా నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు దాని తర్వాత మరి ఏం తెలుసుకున్నారు? మా మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్లు 5 మందికి తెలుసుకున్నాం. ఫస్ట్ ఉద్యోగం ఆమెకి ఇవ్వండి. చదువుకున్నా ఇప్పుడే సర్టిఫికేట్ నువ్వు ఇచ్చిన చెప్తావు కదా. ఫస్ట్ ఉద్యోగం ఆమెకి. ఓకే. క్యా జనాబ్ క్యా हो रहा? बोलो क्या हो रहा? ये पूरा गली क्या कर रहा है? बोलो. देखिए यहाँ तक आके चलो जाएंगे. तो रोड वास्तवమే ఏ బిల్డింగ్ ఆక్రమించారు? ఇది ఇదంతా రోడ్డు సార్. వాళ్ళే చెత్త ఇంజక్షన్లు అవన్నీ రోడ్ వేసినాం అనుకో చిన్న పిల్లలు పోతా అంటారు. ఎప్పుడప్పుడు పెడతా ఉంటాం. అదంతా తహసీల్దార్ సాబ్ ఆబి ఇప్పుడు మనకి నేను చెప్తాను, మీరు చెప్పిన చూపి నేను మాట్లాడితే కాలుతాను. వారు చెప్పేది ఏంటంటే ఆ రోడ్ ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఆ రోడ్ ఎవరు ఆక్యుపై చేశారు, బిల్డింగ్ అనేది చెప్తున్నారు. ఉన్న లీగల్ పొజిషన్ ఏంటి? దాని తర్వాత మనం ఈ రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి మన మున్సిపాలిటీ తరఫు నుంచి ఏ ఇబ్బంది లేదు. విన్నారా? మనం రోడ్ ఎక్స్టెండ్ చేద్దాం. ఆ రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి రోడ్ డిమార్కేషన్ ఏంటి, ఏం సంగతి మీరు చేపిస్తే దాంతో నెక్స్ట్ కార్యక్రమం కమిషనర్ గారు టేకప్ చేసి దాన్ని ఏ విధంగా చేయాలి డీ గారు టేకప్ చేసి చేద్దాం. సరేనా? దయచేసి కమిషనర్ గారు ఎంటీ సైట్స్, ఇట్లా వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వేకెంట్ సైట్స్లో మనం ఇట్లా చెత్త చేస్తున్న వారందరి మీద కొంచెం నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ నోటీసు, సెకండ్ ఫైను, థర్డ్గా ఆటోమేటిక్గా వాటర్ కనెక్షన్ కట్టు. ఇవి చేసుకోకపోతే ఇటు వేసుకుంటా పోతే మనం ఎన్ని రోజులు క్లీన్ చేస్తాం? ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ ఉన్నారండి. మనం నీట్నెస్ మెయింటైన్ చేయాలా, మనందరి బాధ్యత కూడా. ముఖ్యమంత్రి గారు ఒక్కడే గారు మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నుంచి స్వచ్ఛ భారత్ అని చెప్పి ఆయన చెప్తుండే, మనం చేయకపోతే ఎట్లా? తప్పనిసరిగా చేయాలా. क्या पढ़ा रहे इसमें आंगनवाड़ी में जा रहे? आंगनवाड़ी में खाना दे रहे? अंडा देते रोज दे रहे? नाम क्या तुम्हारा? बोलो नाम क्या? बात करने नहीं आता? बोलो सानिया. सानिया. हाँ बोलो क्या है? अच्छा क्या पढ़ाते आपको वहाँ पे? अंडा दे रहे? बोलो अंडा दे रहे हैं, दूध दे रहे हैं. बोलो दे रहे नहीं दे रहे? दे रहे. हाँ दे रहे. सब वहाँ पे अच्छे दोस्त है?
अच्छे है వెరీ గుడ్. పింఛన్ వచ్చిందా? వచ్చింది పింఛన్ ఎంత ఇచ్చిండ్రు? 1000 రూపాయలు ఇచ్చిండ్రు. పుట్టి 1000 రూపాయలు వచ్చినాయా? 2000 ఇచ్చిండ్రు. అది చెప్తున్నా 1000 రూపాయలు వచ్చి 2000 దొబ్బేసారు అనుకోండి. నేను అట్లా 3000 వచ్చినాయి అయితే ఇప్పటికి 3000 వచ్చినాయి. 3000 వచ్చినాయి. ఈ నెల ఇస్తే 4000. ఈ నెల టెక్నిక్ ఇస్తారు కదా. అదే కాలువ బంద్ చేసినా కాలువ కట్టాము, అవతల ఇంట్లో గద్దె తీయలేదు సార్. ఆయన కాంచెప్తే నాకు క్లీన్ చేపిస్తే అయ్యా చేపిద్దాం. ఇప్పుడు సలీం సాబ్ ఈయన పాపం ఈయన నిలబడ్డ కాంచి మాకేం మంచిగా చేసిండు అన్ని. నేను కూడా నువ్వు ఓటేస్తేనే గెలిచినావు కదా. మరి అదే పని చేసే బాధ్యత ఉంది కదా. లేకపోతే ఇది ఒక్కటి బాగు చేయండి, సాఫ్ గా పెట్టట్టు చేయండి. ये क्या करना था? అంతే. लेवल्स का प्रॉब्लम बहुत सारा है अपने को मालूम है. అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయా मुरली आया సార్. ఇది బాటం స్లోప్ బాగానే ఉంది సార్. పక్కన ఇంటి ఆయన అవనిస్తలేడు. తువ్వనీయలేదు. అయితే ఓ ప్రాబ్లం నేను చచ్చిపోతాను సార్, మీ మాయ కాదు. నేను చేపిస్తా సార్ ఎప్పుడు చేసిన ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు అప్పుడు ఇచ్చేటప్పుడు చెప్తాం. సరేనా? పేరేంది? ఎక్కడ ఉంటావు? ఇది మిస్టేక్ అయినాయి సార్. మళ్ళీ మొన్న కూడా పెట్టాము. రాంబాబు మీరు కూడా తప్పు చేయొద్దు. ఎందుకంటే మనకి ఎన్నిసార్లు అప్లికేషన్ పెడుతుంటే అన్నిసార్లు అటు పేపర్ కుప్ప తయారవుతుంది. అవసరం లేదు. మీరు పెట్టిన ప్రతి ఒక్క దరఖాస్తు మా దగ్గర ఉంది. మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి నెంబర్ వారి పేరు చెప్తే మళ్ళీ తీసి చూస్తారు. 2 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తారు ఏం దాన్ని బట్టి చేద్దాం. దరఖాస్తు పెట్టినావాను నువ్వు దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దార్ దగ్గర క్రమబద్ధీకరణ మన జియో ఉంది కదా 373 జియో. ఆ జియో ప్రకారం మీ దరఖాస్తు ఉంటే ఆ దరఖాస్తుని తహసీల్దార్ గారు మొదలు పెడతాడు. తొందరగా ఈ రేషన్ కార్డులు ఇచ్చినా మొదలు పెడతాడు. ఆ కార్యక్రమాలను చూసుకొని అప్పుడు వస్తే మీకు చేసి పెడతాం. సరేనా? ముందు పెట్టుకున్నారమ్మా 2005లో పెట్టుకున్నారా మీరు? అప్పుడు పెట్టిన అదే క్రాస్ ఉన్నదని మా ఇంటికి అది నెంబర్ వేసుకోలేదు. అదే అప్లికేషన్ పెండింగ్ ఉందా చూస్తారు. తప్పనిసరి చూద్దాం. పట్నం రాములు. నా పేరు సుశీల. సుశీల. మీరేం చేస్తారమ్మా? ఇంట్లో ఉంటారు. ఓకే. ఈ గ్రూపుల్లో ఉన్నారా మీరు కూడా? మైపా గ్రూప్ లో లేరు. ఎప్పుడు క్యాన్సిల్ చేసిండ్రు? ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? గ్రూప్ వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు. సరిగ్గా కట్టట్లేదు కానీ బంద్ చేసారు. కట్టట్లేదు. లీడర్ లేదు, కడుతున్నారు కానీ లీడర్ ఇక్కడ లేదు. మళ్ళీ మీరు కొత్త గ్రూప్ ఎందుకు చేసుకుంటలేరు? వాళ్ళు ఎవరు దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు వద్దనుకొని వెళ్ళిపోయారు. గ్రూప్ లీడర్ వాళ్ళు పోయింది కానీ మళ్ళీ మీరు కొత్త సభ్యులతో మీరు ఎందుకు మొదలు పెట్టుకోలేదు? ఇంకోటి మొదలు పెట్టలేదు. అంత తయారవుతుంది. 10 మంది అంటే ఎవరు మొదలు పెట్టి వస్తారు కదా. అదే లీడ్ చేయాలి. మాట్లాడదాంలేండి. వారి పేరు రాసుకోండి మీరు. సార్ వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అని ఒకటి స్థలాలు శాంక్షన్ అయినాయి సార్. అప్పుడు ఇందిరమ్మ థర్డ్ ఫేజ్ అని ఇంత మటుకు స్థలాలు తెలుసు చాలా ఉన్నాయి. ఈసారి ఏం చేస్తామంటే ఖాళీ స్థలాలు ఇవ్వటానికి ప్రభుత్వం సేకరించిన భూమి ఉంది. ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు హౌసింగ్ స్కీమ్ ఏ విధంగా నడపాలని చెప్పి ఫైనలైజేషన్ అవుతా ఉంది. అయిన తర్వాత ఆ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ఎట్లా చేయాలి ఏంటి ఆ నిబంధనల మేరకు మొదలుపెట్టి మన కొత్తగూడెంలో కూడా తప్పనిసరిగా అర్హులైన వారందరికీ ఇస్తాం. నేను తప్పనిసరిగా అర్హులైన వారికి కాలనీలో కాలనీలు సత్తుపల్లిలో కూడా శాసనసభ్యుడు ఉన్నప్పుడు మంచి కాలనీ కట్టించాం. ఆ విధంగా ఇక్కడ కూడా కాలనీలు కట్టిద్దాం. సౌకర్యాలు బాగా కల్పిద్దాం. సౌకర్యాలు లేకుండా ఇబ్బంది తప్పనిసరి చేద్దాం. అమ్మా థ్యాంక్ యూ. ఎందుకంటే పేరు లేదని లిస్ట్ లో మంచిగా నిలబడి విన్నారా? మేము వెనకబడి ఇట్లా ఉన్నాం. ముందు రేషన్ కార్డు వచ్చిందా? ముందు రేషన్ కార్డు ఉంది. రేషన్ తెచ్చుకున్నాం సార్. ఇదిగోండి నేను నా భర్తకి సంతానం లేక ఇంకొక ఆమెను చేసుకున్నాడు. మా అమ్మ ఉంచుకొని స్థలం ఇచ్చినందుకు దాన్ని కొంచెం బాగు చేసుకోవాలా వద్దా? విన్నారా? నాకు పెద్ద ఆపరేషన్ మీరు అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడినా, నేను ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. విన్నారా? రేషన్ కూడా పోయలే. ఇప్పుడు వారికి పాత రేషన్ కార్డు ఉంది ఆల్రెడీ. సో వారికి ఇండివిజువల్ విన్నారా? వారికి ఉన్న స్థలం ఇది. పట్టాలు కూడా ఇవ్వలేదు. అంటే కదా అప్లై చేసినావా? అప్లై చేసినాం. అది పోయింది కానీ ఇంకా మేము పోతే పట్టించుకోలేదు. మీ పేరు వివరాలు ఒకసారి మీరు పోయి తహసీల్దార్ గారు ఈయన తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు ఆఫీస్ పోయి కలిస్తే నీకు నీ అప్లికేషన్ ఆడ ఉన్నది ఏం సంగతి వివరాలు చెప్తారు. చెప్పి ఒకసారి వెరిఫై చేసుకో. నేను చెప్పేది చేసుకున్న తర్వాత దాన్ని ఎట్ట క్రమబద్ధీకరణ కార్యక్రమం మొదలు పెడతాం. ఈ రేషన్ కార్డులు ఇచ్చిన క్రమబద్ధీకరణ కార్యక్రమం మొదలు పెడతాం. 373 జియో కింద అప్లై చేసుకున్నావు కదా.
అప్లై చేసిన వాళ్ళందరికీ చేసే కార్యక్రమం ఉంది. ఒకటి ఉంది చేద్దాం, సరేనా? $373 కింద పెట్టినాము. మా బ్రదర్కి వచ్చింది, మాకు రాలేదు. అది మేము ఈ వార్డ్ నెంబర్ మేము కలిసిపోయి అడిగితే ఆల్రెడీ కంప్యూటర్లో మాత్రం ఫీడ్ అయి ఉంది. ఏది మీ అప్లికేషన్ అక్కడ ఉంది. అయితే సెకండ్ లిస్ట్ వస్తుంది అని చెప్పేసి. అవును, ఇప్పుడు 370 నేను చెప్తా, రాలేదన్నా నేను చెప్తున్నా. 373 అమ్మా ఎక్కువ నిమిషం 373 జియో కింద రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఏదైతుందో ఇంకా మనం ఈ రేషన్ కార్డులు ఇచ్చిందో మొదలు పెడదాం. మొదలు పెట్టి త్వరలోనే కంప్లీట్ చేద్దాం. సో ఆ ప్రాసెస్లో వచ్చినప్పుడు మీకు కూడా వస్తుంది, సరేనా? వీళ్ళ అబ్బాయి ఉన్నాడు సార్, వీళ్ళ అబ్బాయి ఏం చేసి చనిపోయారు మొన్న పాపం. అయ్యో, చిన్న పిల్లగాడు చనిపోయారు. అయితే వీళ్ళు SBH లో 2 ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు సార్. ఆ పేపర్ బట్టర్ చేద్దాం అన్న, తెలుసు ప్రాబ్లం ఏంటో తెలుసు. పేపర్ బట్టర్ కొంచెం లీగల్ ప్రాసెస్ ఉంటుంది, చెప్తా, సరేనా? అంటే వాళ్ళు పోగొట్టి ఒకదానికి ఇచ్చారు సార్, వాళ్ళు పోగొట్టారు. అదే ఒక పేపర్ బట్టర్ జిరాక్స్ కాపీ అది ఉంటుంది కదా, పట్టుకరా నేను చెప్పిస్తా. వర్జన్లే ఉంది, పట్టుకరా. నమస్తే నమస్తే అమ్మా, నమస్తే. क्या अम्मा हिंदी में बोलो, समझ में आता. अभी जो भी है पट्टा दिए. क्या अम्मा ఒక్కళ్ళు చెప్పండి అందరూ. ये भी जो पट्टा दिए इससे जरूरत नहीं है अभी. आपको क्या करते बोलते अभी गवर्नमेंट अपने मुख्यमंत्री KCR साहब जो है थोड़े दिनों में नया घर कैसा बनाते, जगह कैसा देते. किसी को जगह देने का प्रोग्राम नहीं है गवर्नमेंट का. जगह के ऊपर घर भी बना के देते. घर पहले कैसे देते थे, सैंक्शन देके तुम लोग बनाओ बोलते, ऐसा कुछ नहीं है. घर बनाने के बाद ये घर नंबर आपका बोल के देते. वो कार्यक्रम शुरू करते थोड़े दिन में. शुरू करेगा दरखास्त पूरा लेके आपसे जो भी है वो कराएंगे. नहीं कराएंगे, सबका कराएंगे. अभी मेरे सुनो కిరాయిలు లగి సార్, వీళ్ళు కిరాయిలు కట్టలేక ఒక చిన్న ఇంట్లో ఉండరు సార్. అదే నేను చెప్పేది ఏంటంటే రాంబాబు, వచ్చే 15 రోజుల్లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా హౌసింగ్ కార్యక్రమం అమలు పరచాలో ఒక నిర్ణయంకి వచ్చి ఇల్లు మోడల్ ఏంటి, ఇల్లు కట్టుకోవాలంటే అర్హత ఏంటి, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు, అవన్నీ ప్రభుత్వం ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో తేలుస్తారు. తేల్చిన తర్వాత దరఖాస్తులు ఎలా తీసుకోమంటారో, దాని నిబంధనలు ఏంటో అవన్నీ తీసుకుంటారో, దాని తర్వాత వెళ్ళి ప్రాసెస్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికి ఇద్దాం. మన ఆలోచన కూడా అంతే కదా. नहीं कराएंगे, नहीं मालूम है, कराएंगे, सबको कराएंगे, जरूर कराएंगे. हाँ पिंजन नहीं वाइस ज्यादा है लेकिन कम लिखा है. वो फिर उनका गलती है. वो हमारा सबसे बात करना, कैसा चेंज करना देखना उन्होंने. देखो सब ఈ రోజు ఈ ప్రాంతానికి వార్డ్ నెంబర్ 30 కొత్తగూడెం మున్సిపాలిటీకి ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ గారు, అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ రాంబాబు గారితో, అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు పులిగీత గారితో ఇక్కడ రావడం జరిగింది. ఈ వార్డులో అనేక సమస్యల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలామంది అద్దెలలో ఉంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవితం నడుపుతా ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పి, అదేవిధంగా వారు చేసుకునే ఉపాధికి సహకారం కావాలని చెప్పి కోరటం జరిగింది. అవన్నీ త్వరలో చేపడుతూ, అదేవిధంగా కొత్తగూడెం పాలవంచ మున్సిపాలిటీ పరిధిలో అనేకులు ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు చూస్తున్నారో వాళ్ళందరినీ దూరం చేయడానికి కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని చెప్పి తెలియపరుస్తున్నారు.